సరే, ఇదొక అంశం. అయితే ఇప్పుడు క్లియర్ కట్గా అంతర్జాతీయ ఏజెన్సీస్ ఆధారాలతో సహా చెప్తోంది. ఇక్కడ అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బాలినేని గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవి సరిపోతాయా ఆయన పిలిపించి విచారించడానికి, కూర్చోబెట్టడానికి? ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరాలు ఇప్పటికే దాదాపుగా ఒక 20 ఉన్నాయి. అది ఈడీ కానీ సిబిఐ కానీ, దానికి మరికొన్ని ఆర్థిక నేరాలు అంతర్జాతీయంగా కూడా ఆయనకి జతకాపోతా ఉన్నాయి. ఎంచేతండి ఇక్కడ మనం స్పష్టమండి, గతం నుంచి కూడా మనం చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, ఎవరికి ఏ మంత్రికి ఏమీ తెలియదని చెప్పేసి. ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి, ఆ రోజున ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అర్ధరాత్రి 1 గంటకు వచ్చి సంతకం పెట్టమంటే నేను పెట్టలేదు, ఆ విషయాలు నాకేం తెలియవు అని చెప్పేసి చెప్తున్నాడంటే, ఇప్పటి వరకు మీడియా కానీ, ప్రతిపక్షం కానీ, ప్రజలు కానీ భావించింది మరొకసారి నిరూపణ అయిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రేటుకు కొన్నాడు యూనిట్కి, మేము 2.49 రూపాయలకు మాత్రమే, ₹2.49 మాత్రమే మేము 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. కానీ అదే సమస్యతో అగ్రిమెంటు ఇతర రాష్ట్రాల్లో ₹1.99కే యూనిట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అవును, అంటే దాదాపుగా 50 పైసలు అదనంగా జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యతోనే అగ్రిమెంట్ చేసుకున్నారు అనే విషయం మనం ఇక్కడ గమనించాలి. కానీ దాంట్లో దాచిపెట్టింది ఏంటంటే ఇతర ఖర్చులు కూడా ఉంటాయి దాంట్లోకి. ఆ ఇతర ఖర్చులను పక్కన పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఉన్నాడనే విషయం ఇక్కడ మనం గమనించాలి. ఎంచేతంటే 5.75 పైసలు, ₹5.75 ఒక యూనిట్కి పడతా ఉంది మిగతా ఖర్చులతో కలుపుకుంటే. అది దాచిపెట్టి 25 సంవత్సరాల పాటు ఆదాని గ్రూపులతో అగ్రిమెంట్ చేసుకొని 1750 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మనం చెప్పలేదండి. ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇండియాలో ఎన్డీఏ కూటమి కదా, అందుకని ప్రతీకార వాంఛతో చేసింది అనొచ్చు. కానీ అంతర్జాతీయ అమెరికాలో నుండి ఇండివిడ్యువల్ సంస్థలు, విచారణ సంస్థలు స్పష్టంగా నిర్ధారించినాయి. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో ఎంత అగ్రభాగంలో ఉందో కూడా చెప్పారు. 2029 కోట్ల రూపాయలే లంచం ఇస్తే మొత్తం అన్ని రాష్ట్రాలకు, 5 రాష్ట్రాలకు కలిపి ఒక ఆంధ్రప్రదేశే 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అని చెప్పేసి. అంటే ఎంత దారుణమైన. అంతేకాదండి, ఇంకా బోల్డ్ వెలుగు చూస్తున్నాయి. ఆదానితో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు అనేకమో వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ రోజున ఆదాని పవర్ కోసం అని చెప్పేసి గిరిజన చట్టాలు సమత అనేటువంటి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది, ఆదివాసీ ప్రాంతాలలో భూములు తీసుకున్న నాన్ ట్రైబల్స్ గిరిజనేతరులు భూములు తీసుకోవడానికి లేదు, అమ్మడానికి కానీ. అలానే ప్రభుత్వం కూడా గిరిజనేతరులుగానే భావించాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే, వేల ఎకరాలు ఆ సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఆదానికి దాఖలు చేశాడంటే చట్టాలు పనికిరావు, సుప్రీంకోర్టు తీర్పులు పనికిరావు, ఆయన ఇష్టానుసారంగా చేశాడనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఈ రోజున పివి రమేష్ చాలా స్పష్టంగా చెప్పాడు కదా, క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పాడు కదా పివి రమేష్. అంటే జగన్మోహన్ రెడ్డి తన